నమస్తే. వెల్కమ్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. ఎడ్యుకేషన్ చేంజెస్ లైవ్స్. వేదిక్ మ్యాథ్స్‌ని అమెరికాలో పరిచయం చేసి వేలాది మంది స్టూడెంట్స్ జీవితాల్లో వెలుగులు నింపిన విద్యావేత్త. సాంకేతిక రంగంలో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డేటా సైన్స్, అలాగే క్లౌడ్ సిస్టమ్‌లో విశేష అనుభవంతో ముందుకు సాగుతున్న మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సేవకి ప్రతిఫలమైతే అస్సలు ఆశించకుండా 2600 మందికి పైగా విద్యార్థులకి వేదిక్ మ్యాథ్స్‌ని బోధించిన కమ్యూనిటీ లీడర్, అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు సత్కారాలు, వేదిక్ మ్యాథ్స్ మేడ్ ఈజీ గ్రంథ రచయిత్రి, వేగం, విజయం, విజ్ఞానం ఈ మూడింటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన వేదిక్ మ్యాథ్స్ నిపుణురాలు గాయత్రి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीना उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ॐ श्रीमन्महागणाधिपतये नमः। ఓం శ్రీ సరస్వత్యై నమః. హరి ఓం తత్సత్. హలో మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, మీరు బేసిక్‌గా ఏదైనా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు గణేష్ మంత్రతో స్టార్ట్ చేస్తారు అని విన్నాము మేము. సో, అసలు అంటే గణేష్ మంత్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మ్యామ్ మీకు అంతగా? Yeah, we have played the sloka. So యాహ్! దానిలో if you see there's words like Gana and Gananam. Gana అంటే నంబర్, మాగ్నిట్యూడ్. గణనం అంటే కంప్యూటేషన్, క్యాలిక్యులేషన్స్. సో ఓకే. మనం ఏ ఏ పని స్టార్ట్ చేసినా, హ్మ్. ఎనీ రిచువల్, ఎనీథింగ్ మనం గణపతి ఈస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్, రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకల్స్. సో మనం ఏ పని స్టార్ట్ చేసినా కానీ ముందు గణపతికి మొక్కుతాం. మనమే కాదు, ఎనీ వేదిక్ స్కాలర్ ఓకే. బిఫోర్ స్టార్టింగ్ ఎనీ రిచువల్, ఎలాంటి పూజ అయినా కానీ, హౌస్ వార్మింగ్ అయినా కానీ, పెళ్లి అయినా కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ రిచువల్, దే స్టార్ట్ విత్ గణపతి హోమం. దిస్ పర్టిక్యులర్ శ్లోకం వాట్ వి హావ్ జస్ట్ హర్డ్, ఈ శ్లోకంతోనే స్టార్ట్ చేస్తారు. సో అగైన్ emphasizing on the words Gana and Gananam, which is related to mathematics. So ఈ శ్లోకం వేదాస్‌లో ఉంది. That means we Indians were aware of mathematics from the times of Vedas. And Vedic mathematics is as ancient as Vedas. So ఈ మంత్రం అనుకోకుండా ఒకరోజు నాకు తెలిసిన ఒక పెద్ద వేదిక్ స్కాలర్, ప్రీస్ట్ అన్నమాట. సో ఓకే. ఆయనతోని డిస్కస్ చేస్తుండే అన్నమాట. ఐ వాస్ డిస్కసింగ్ అబౌట్ దిస్. వి జనరల్లీ డిస్కస్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆ రోజు వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ మంత్రం. అండ్ ఆయన అండ్ ఐ డీకోడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. మొత్తం శ్లోకాలో వర్డ్స్, ఈచ్ అండ్ వర్డ్ మన సారాంశం అంటారు కదా! అలా నేను అవునవును. డీకోడ్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన హి వాస్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఆయన ఏం చెప్పారంటే ఆయన వర్డ్స్‌లో, "అమ్మ, నేను ఈ శ్లోకం నేను చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఎవ్రీడే పూజలో నేను యూజ్ చేస్తున్నా. కానీ దీనికి ఇలాంటి మీనింగ్ గూడా ఉంది. మాథెమాటిక్స్‌కి రెలెవెంట్ మీనింగ్ ఉంది అని నాకు ఇవాళటి వరకు తెలియలేదు. సో థాంక్స్ ఫర్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ హి బ్లెస్డ్ మీ." సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీ విచ్ ఐ హావ్. యాహ్! ఓకే. యాక్చువల్‌గా అసలు వేదిక్ మ్యాథ్స్ అంటే ఏంటి మ్యామ్? అసలు ఎప్పుడు ఉద్భవించింది వేదిక్ మ్యాథ్స్ అనేది? ఇట్స్ ఇన్ వేదాస్. అథర్వణ వేదాలో 16 సూత్రాలు, 13 ఉపసూత్రాలు. అంటే సూత్ర అంటే మన లాంగ్వేజ్‌లో వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ ఫార్ములా. ఓకే. అట్లా 13 ఉపసూత్రాస్ అంటే సబ్ ఫార్ములా. సో 16 ప్లస్ 13 టోటల్ 29 ఫార్ములా. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆల్ ది వే అప్ టు ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కాల్కులస్. సో ఇవన్నీ వి కెన్ సాల్వ్ అన్నమాట వెరీ ఈజిలీ. మనం రెగ్యులర్ మ్యాథమెటిక్స్‌కి ఒకవేళ 10 మినిట్స్ ఒక ప్రాబ్లమ్, జస్ట్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ హ్మ్. స్పెండింగ్ లైక్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ యూజింగ్ దిస్, మేబీ 10 సెకండ్స్, 20 సెకండ్స్ విత్ ప్రాక్టీస్ అగైన్. ఓకే. ప్రాక్టీస్ చేసుకొని ఒక్కొక్కసారి మనం పెన్, పేపర్ కూడా అవసరం లేదు. వి కెన్ డూ ఇట్ ఇన్ ద మైండ్ ఇట్‌సెల్ఫ్. లేదా 2, 3 స్టెప్స్ ఉంటాయి. విచ్ ఈస్ వెరీ వెరీ ఫాస్టర్ దెన్, అంటే రెగ్యులర్ మ్యాథమెటిక్స్‌కి, కన్వెన్షనల్ మ్యాథమెటిక్స్‌కి కంపేర్ చేస్తే చాలా తక్కువ స్టెప్స్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్, రైట్ ఫ్రమ్ ద అరిథమెటిక్స్ ఆల్ ది వే అప్ టు కాలిక్యులస్ వి ఆర్ ఏబుల్ టు కవర్. సో ఇవన్నీ వేదాస్‌లో ఉన్నాయి. వేదాస్‌లో ఆ సూత్రాస్ బేసిస్ మీద వి కెన్ సాల్వ్. అయితే పాత కాలంలో, పురాణ కాలంలో ఇట్ వాస్ ఆల్ గురుకులం సిస్టమ్స్, రైట్? గురు డిసిప్లిన్ డిసైపుల్‌కి ఓరల్‌గా చెప్పేవారు. సో హ్మ్. దేర్ వర్ నో టెక్నాలజీ, నో ఐప్యాడ్స్, నో ఏమీ లేవు ల్యాప్‌టాప్స్. టెక్నాలజీ. యెస్. యాహ్! అలాంటప్పుడు ఓరల్‌గా వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్‌లో వి హావ్ లాస్ట్ సమ్ సూత్రాస్ ఆర్ వేదాస్. మనకు ఏ వేదాలో ఆల్ 4 వేదాస్‌లో అన్ని మొత్తం స్క్రిప్ట్స్ లేవు. హ్మ్. ఆ స్క్రిప్ట్స్‌ని ఏమంటారు? ద టెక్స్ట్ ఇన్ వేదాస్ ఇస్ కాల్డ్ శృతి. శృతి అంటే దట్ విచ్ కెన్ బి హర్డ్. సో ఈ గురుకులాల్లో గురువులందరూ ఓరల్‌గా చెప్పేవారన్నమాట. దే యూజ్డ్ టు, అగైన్, నో పేపర్, నో పెన్, నథింగ్.
సో ఇట్ వాస్ ఆల్ ఓరల్లీ. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కదా! అవన్నీ మర్చిపోయారు. కొన్ని దే హావ్ లాస్ట్. 1960s అరౌండ్ 1960s శంకరాచార్య ఆఫ్ పూరి, భారతి కృష్ణ తీర్థ గారికి హి యూజ్డ్ టు గెట్ సమ్ విజన్స్. మనకు వీఆర్‌లో మనకు వర్చువల్ రియాలిటీలో అన్నీ కనపడుతుంటాయి చూడమ్మా! అలా అవును. ఆయనకేదేదో కనపడుతున్నాయంట. సో హి డిడ్ంట్ రియలైజ్ వాట్ వాస్ గోయింగ్ ఆన్. దెన్ హి అప్రోచ్డ్ హిస్ గురూస్ అండ్ దెన్ ఇలా అవుతుంది నాకు, ఏం చేయమంటారు అంటే, వాళ్ళ గురువు సజెషన్ మీద హి వెంట్ అండ్ మెడిటేటెడ్ ఫర్ 7 ఇయర్స్. ఓకే. 7 ఇయర్స్ తర్వాత he could actually visualize all the sutras which were lost and he came back and wrote a book. అది మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. సో ఓకే. ఈ సూత్రాస్ బేస్ మీదకెళ్ళి మళ్ళీ స్లోలీ పీపుల్ స్టార్టెడ్ అరే! వేదిక్ మ్యాథ్స్ అనేది ఒకటుంది అనేది మనుషులకు తెలిసిందన్నమాట. సో ఓకే. బేసికల్లీ దిస్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇస్ ఫ్రమ్ అథర్వణ వేద. యాహ్! ఇంతకుముందుకు మీరొక పాయింట్‌లో చెప్పారు. అంటే స్టెప్స్ చాలా తక్కువగా ఉంటాయనేసి. సో, అంటే నార్మల్ మ్యాథ్స్‌కి, వేదిక్ మ్యాథ్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరేం చెప్తారు ఎగ్జాక్ట్‌లీ? ద ప్రాసెస్ అమ్మా. ద ప్రాసెస్ హౌ యూ సాల్వ్ అ ప్రాబ్లమ్. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్‌లో ఏంటంటే మోస్ట్‌లీ వి లుక్ ఫర్ ప్యాటర్న్స్. ఓకే. ఒక్కొక్క ప్యాటర్న్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సూత్ర అప్లై అవుతుందన్నమాట. సో వెన్ వి ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, వెన్ వి యాక్చువల్లీ డూ ద ప్రాబ్లమ్స్, వెన్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ అవి మీకు అర్థమవుతుంది. బట్ హ్మ్. బేసికల్లీ బేస్డ్ ఆన్ ద సూత్రాస్, బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ యూ పిక్ అ సూత్ర అండ్ దెన్ సాల్వ్ ఇట్. అది ఆ ప్రాసెస్‌లో మనకు రెగ్యులర్ మ్యాథమెటిక్స్ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్‌కి 2, 3 ఫార్ములాస్ డిఫరెంట్ ఉంటూ మెథడ్స్ ఉంటాయి. ఉంటాయి. హ్మ్. అంతే. So you do the entire process. But here it హ్మ్. is not like that. You pick a pattern and then solve the problem. ఓకే Yeah. మ్యామ్. యాక్చువల్‌గా అసలు మీరెప్పుడు నేర్చుకున్నారు మ్యామ్ ఈ వేదిక్ మ్యాథ్స్‌ని? అసలు ఇంత నాలెడ్జ్ ఎప్పుడు సంపాదించారంటే ఏం చెప్తారు? Year 2000 when I was in my final year of engineering. ఓకే. అనుకోకుండా న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చూసానన్నమాట వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి. అప్పటిదాకా ఈవెన్ ఐ డిడ్ంట్ నో వాట్ వేదిక్ మ్యాథమెటిక్స్. సో ద మొమెంట్ ఐ సా ఇట్, ఇదేంటి వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? డిఫరెంట్‌గా బికాస్ ఉంది. బీయింగ్ ఎ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఐ వాస్ ఆల్వేస్ ఐ లైక్డ్ మ్యాథమెటిక్స్. సో ఓకే. ఇదేంటి అని అప్పుడు ఐ స్టార్టెడ్. అలా ఒక 3, 4 వీక్స్ 4, 5 ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. ఓకే. అవన్నీ కట్ చేసుకొని అవి ఉన్న లిమిటెడ్ దాన్ని ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్. తర్వాత ఐ గాట్ మ్యారీడ్. ఐ కేమ్ టు యూఎస్ అండ్ ఐ వాస్ స్టిల్ అది ఏంటి అది దానికి అప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైమ్‌లో ఇంత రిసోర్సెస్ లేకుండే, బుక్స్ లేకుండే. పీపుల్ వర్ అవునవును. నాట్ అవేర్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 25 ఇయర్స్ బ్యాక్ అవును. ఆల్‌మోస్ట్. యాహ్! అప్పుడు పీపుల్ వర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. సో కొంచెం నాకు 2005, 6 ఆ టైం వరకు ఐ డిడ్ంట్ రియల్లీ హావ్ ఎనీ గుడ్ రిసోర్సెస్ టు యూ నో తర్వాత కొంచెం అక్కడ ఇక్కడ బుక్స్ కొంచెం దొరికింది. సో సెల్ఫ్‌గా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 2010లో ఇక్కడ కమ్యూనిటీకి ఇక్కడ యూఎస్‌లో జిఆర్ స్వామి వారి ప్రజ్ఞా సెంటర్, అక్కడ నేను వాలంటీర్ పని చేసేదాన్ని. సో అక్కడ ఐ ఇంట్రొడ్యూస్డ్ అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. రోజు ఒక కొత్త టాపిక్ ఏదో కనపడుతుంది. ఏదో ఒకటి సో, ఇంప్లిమెంట్. లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట ఈ సబ్జెక్ట్ అనేది యాక్చువల్‌గా. యాహ్! డెఫినైట్‌లీ. ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఓకే. యాహ్! మ్యామ్ యాక్చువల్‌గా ప్రాచీన కాలంలో వేదిక్ మ్యాథ్స్‌ని ఎట్లా యూజ్ చేసేవారు మ్యామ్? వేదాస్ అర్థం చేసుకోవాలంటే మనకు వి నీడ్ టు అండర్‌స్టాండ్ వేదాంగాస్. దే ఆర్ 6 వేదాంగాస్. ఔట్ యెస్. ఆఫ్ విచ్ కల్ప, జ్యోతిష్య అండ్ ఛందస్, ఈ 3 దే డీల్ విత్ మ్యాథమెటిక్స్. ఓకే. కల్ప అనేది జియోమెట్రిక్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఉంటాయి. మన టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, హోమకుండాలు కానీ, లేకపోతే ద వే ద మండపాస్ ఆర్ బిల్ట్, ఆల్టర్స్ ఆర్ బిల్ట్, ఇవన్నీ ఈ సూత్రాస్ అన్నీ, ఇవన్నీ టెక్నిక్స్ అన్నీ ఈ కల్ప అనే వేదంగాలో ఉంటాయి. అండ్ ద ప్రిన్సిపల్స్ విచ్ యూ యూజ్ ఆర్ కాల్డ్ సులభ సూత్రాస్. ఓకే. అలాగే జ్యోతిష్యం అనేది మనము ఇట్ ఈస్ బేస్డ్ యాస్ ద నేమ్ ఇంప్లైస్ ఇట్స్ ప్రిడిక్షన్. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్స్. మన ప్లానెటరీ పొజిషన్, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఈ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఓకే. పూర్వకాలంలో మన ఋషులు దే వర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ఎక్లిప్స్. హ్మ్. Okay, they were able to predict the birth of the star. Distance between sun and earth. ఇవన్నీ ఇలాగనే కాకుండా పంచాంగం. మనం యూజ్ చేసే పంచాంగం గూడా ఇవన్నీ దే వర్ బేస్డ్ ఆన్ దిస్ జ్యోతిష అనే వేదంగం మీద లో ద టాపిక్స్ ఆర్ కవర్డ్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ప్లానెట్స్ అండ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం. సో దట్స్ వేర్ ద ట్రిగ్నోమెట్రీ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఇస్ కవర్డ్ ఇన్ జ్యోతిష్య. ఓకే. అలాగే ఛందస్ అనేది ఇట్ టాక్స్ అబౌట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మనకు మన మ్యూజిక్‌లో 72 మెయిన్ రాగాస్ ఉన్నాయి. మేళకర్త రాగాస్ అని. చూడండి. అండ్ మ్యూజిషియన్స్ ఆర్ క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్‌లో వాళ్ళ మ్యూజిషియన్స్ దే హావ్ కమ్ అప్ విత్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రాగాస్. వీటన్నిటికి బేసిస్ ఛందస్ అనే దాంట్లో ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేస్డ్‌గా డిఫరెంట్ డిఫరెంట్ రాగాస్ దే కమ్ అప్ విత్ దట్. సో ఇలా ఇంకా చెప్పుకుపోతే ఇంకా చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఇన్ షార్ట్ ఇఫ్ యూ హావ్ టు సే మన ఏన్షియంట్ రిషీస్, సేజెస్
they were really great in mathematics. So they used this ancient mathematics not only in astrology, astronomy, physics, chemistry, biology, medicine, construction. ఇలా చెప్పుకుంటూ పోతే there are many fields where mathematics has been used in the olden days. అంటే మ్యామ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రంగాల్లో యూజ్ చేశారన్నమాట ప్రాచీన కాలంలో వేదిక్ మ్యాథ్స్‌ని. అవును. అవును. మ్యూజిక్ మ్యూజిక్ దగ్గర నుంచి యూజ్ చేస్తున్నారు. Yeah, and everything. And you name it, physics, chemistry, హ్మ్. biology, medicine, లో name it. You have people have. I mean, rishis have they've used this Vedic mathematics. Yeah. అండ్ ఆల్సో మీరు కృష్ణతీర్థ గారి ముని మనవరాల్ని గ్రాండ్ డాటర్‌ని కూడా కలిసామని విన్నాము. దాని గురించి చెప్పండి మ్యామ్? Yeah, sure, Amma. This was one of the best experience which I had. This is like 12, 13 years back అన్నమాట. అప్పుడు అంటే ఒక 2, 3 ఇయర్స్ అయింది. ఐ జస్ట్ స్టార్టెడ్ అండ్ సో ఒక లోకల్ టెంపుల్‌లో నేను ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ అవుతుంది. సమ్మర్ క్యాంప్ మెయిన్ ఆమె షీ వాస్ ఎ రిటైర్డ్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అన్నమాట డాక్టర్. వాళ్ళ ఓకే. ఫ్రెండ్ ఈ భారతి కృష్ణ తీర్థ గారి గ్రాండ్ డాటర్. సో సమ్‌హౌ షీ కేమ్ టు నో దట్ వేదిక్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కండక్ట్ అవుతున్నాయి అని తెలిసి, తనొచ్చి నా క్లాస్ అటెండ్ అయింది. వి హాడ్ ఎ బిగ్ గ్రూప్. యూజువల్లీ సమ్మర్ క్యాంప్ అంటే 60 ప్లస్ స్టూడెంట్స్ ఉంటారు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో షీ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద లాస్ట్ రో లిస్టెనింగ్ టు మై క్లాస్. నేను ఎవరో స్టూడెంట్ వాళ్ళ గ్రాండ్ మదర్ అట్లా అలా అనుకున్నాను నేను. హ్మ్. సో ఆఫ్టర్ ద క్లాస్ షీ కేమ్ టు మీ అండ్ షీ ఇంట్రొడ్యూస్డ్ హెర్‌సెల్ఫ్. నేను భారతి కృష్ణ తీర్థ గారి గ్రాండ్ డాటర్‌ని అండ్ ఇంట్రొడ్యూస్ చేసి ఐ యామ్ వెరీ హ్యాపీ టు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ కంటిన్యూ అవుతుంది అండ్ యూర్ టీచింగ్ అని షీ బ్లెస్డ్ మీ. ఇట్స్ లైక్ బ్లెస్సింగ్, భారతి కృష్ణ తీర్థ గారి బ్లెస్సింగ్స్ వచ్చినట్లే అనిపించాయి నాకు. ఈ సో ఇట్స్ వేలో ఎ గ్రేట్. అనుకున్నారు. యాహ్! సో దట్స్ ఈవెన్ నౌ షీ ఈస్ లైక్ మై గ్రాండ్ మదర్స్ ఏజ్. సో ఇప్పుడు గూడా ఎప్పుడైనా టెంపుల్‌లో కనిపించినప్పుడు షీ ఆల్వేస్ రిసీవ్స్ మీ అండ్ బ్లెసెస్ మీ. సో దట్స్ సంథింగ్ వెరీ నైస్. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. యెస్. మీకు హ్యాపీ మూమెంట్ అన్నమాట యాక్చువల్‌గా. అవునమ్మా. అవును. యాహ్! మ్యామ్ అంటే మీరు చాలా బుక్స్ రాసారు గదా! సో అంటే మీ బుక్స్ గురించి చెప్పండి. చిన్న చియర్ స్వామివారి గారు నా అంటే వెన్ ఐ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ యూఎస్‌లో ఇంట్రొడ్యూస్ చేసింది స్వామివారి క్యాంప్‌లో అన్నమాట. అక్కడ హ్మ్. రెగ్యులర్‌గా 2010లో దే స్టార్టెడ్ సమ్మర్ క్యాంప్స్. అంతకుముందంతా ప్రజ్ఞ క్లాసెస్ అని అయ్యేటివన్నమాట. అక్కడ విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ చెప్పేవారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2010 దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ సమ్మర్ క్యాంప్. సో ఐ వాస్ ఆల్సో వాలంటీరింగ్. ఐ యూజ్డ్ టు హెల్ప్ దెమ్ విత్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ కానీ, లేకపోతే వాళ్ళ వెబ్‌సైట్ డెవలప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ నేను రెగ్యులర్‌గా వాళ్ళకు ఐటీ రిలేటెడ్‌వన్నీ నేను చూసుకునేదాన్ని. దే ఆస్క్డ్ మీ టు హెల్ప్ విత్ ద సమ్మర్ క్యాంప్. అప్పుడు రెగ్యులర్‌గా ఉండే భజన్స్, మ్యూజిక్స్ ఇలాంటివే కాకుండా వై నాట్ ఇంట్రొడ్యూస్, బికాజ్ మీరు సమ్మర్ వేదిక్ క్యాంప్ అని అంటున్నారు. వై అవును. నాట్ ఇంట్రొడ్యూస్ వేదిక్ మ్యాథ్స్ అని ఐ హ్యాపెన్ టు ఇంట్రొడ్యూస్ ఇట్. ఓకే. డ్యూరింగ్ దట్ టైమ్ స్వామివారికి నా గురించి త్రూ అదర్ వాలంటీర్స్ హి కేమ్ టు నో దట్ హౌ ఐయామ్ టీచింగ్ అండ్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు కిడ్స్ అనేది తెలిసిన తర్వాత హి రోట్ ఎ ఈమెయిల్ సేయింగ్ దట్ అంటే పర్సనల్‌గా కలిసారు. కానీ తర్వాత ఇంకా మళ్ళీ తెలిసిన తర్వాత హి సెంట్ ఎన్ ఈమెయిల్ ఆస్కింగ్ మీ వాళ్ళ గురుకులంలో వాళ్ళ వేదిక్ స్కాలర్స్ ఉంటారు కదమ్మా! నేర్చుకునే వాళ్ళ ఆశ్రమంలో. సో, వాళ్ళకు నేను వేదిక్ మ్యాథమెటిక్స్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో, రైట్ ఎ బుక్ అని చెప్పి తను అన్నారు. సో, అలా రాసి తనకి 2016లో ఐ హావ్ డెడికేటెడ్ ఇట్ టు హిమ్. అది కాకుండా ఇక్కడ సమ్మర్ క్యాంప్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌లో అవుతుంటాయి. సో, ఓకే. వాళ్ళన్నిటికి కోర్స్ కరిక్యులమ్ నేను క్యూరేటెడ్ కోర్స్ కరిక్యులమ్ అవి చేసేసి వాళ్ళకు మెటీరియల్ అవన్నీ ఇచ్చాననమాట. సో, అపార్ట్ ఫ్రమ్ థట్ ఈ మెటీరియల్ గూడా త్రూ ఔట్ యూఎస్ డిఫరెంట్ క్యాంప్స్‌లో దే ఆర్ యూజింగ్ ఫర్ ద పాస్ట్ 12, 13 ఇయర్స్ నుంచి దే ఆర్ యూజింగ్ కంటిన్యూయస్‌లీ. సో రాయబోతున్నారా ముందు ముందు మ్యామ్? అవునమ్మా. ఇంకోటి ఇట్స్ పబ్లికేషన్ కి అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ డన్. ఇన్ కోర్స్ ఆఫ్ పబ్లికేషన్ ప్రాసెస్‌లో ఉంది. మీ సేవలు అంటే ఎక్కడ అందిస్తున్నారు? కాలేజెస్ కానివ్వండి, యూనివర్సిటీస్ గానివ్వండి, ఎక్కడ వర్క్ చేస్తున్నారు యాక్చువల్‌గా? మోస్ట్‌లీ టెంపుల్స్ అమ్మా. ఇక్కడ లోకల్ టెంపుల్స్‌లో స్టార్ట్ అయింది జియర్ స్వామివారి ప్రజ్ఞా సెంటర్ అనే దాంట్లో నుంచి. దాని తర్వాత నార్త్ సౌత్ ఫౌండేషన్ ఇక్కడ ఇట్స్ వరల్డ్ యూఎస్‌లో తెలుగు వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇట్ ఓకే. డీల్స్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ స్పెల్లింగ్ కాంపిటీషన్స్‌కి వాళ్ళు చాలా ఫేమస్ అన్నమాట. సో, అక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. తర్వాత గురుకులమ్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ. మోస్ట్‌లీ టెంపుల్స్. ఓకే. అండ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ ఇండియాలో గోవర్ధన గోశాల అనే అక్కడ కూడా ఐవ్ స్పెండ్ సమ్ టైమ్ హెల్పింగ్ ఔట్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ అన్నమాట. సో, ఓకే. ఇలా ఆల్‌మోస్ట్ 15-16 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఐయామ్ అసోసియేటెడ్ విత్. ఓకే. అంటే మీరు చిన్నజీయర్ స్వామి గురించి చెప్పారు గదా! అంటే ఫస్ట్ తను యాక్చువల్‌గా వేదిక్ మ్యాథ్స్ ఇక్కడ నేర్పిస్తున్నారు అనగానే తన రెస్పాన్స్ ఎలా ఉంది మ్యామ్?
ఆ రోజు అనుకోకుండా ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఐ కుడెంట్ గో అన్నమాట. తను స్వామివారు ఇక్కడ షికాగోకొచ్చినప్పుడు. హ్మ్. దెన్ అన్ని ఫోటోస్‌లో నేను కనపడుతున్నాను. కానీ ఇన్ పర్సన్ ఐ వాజంట్ దేర్. తెలీదు. సో హ్మ్. తను వాలంటీర్స్‌ని అడిగారు. ఎవరీమె అన్నిట్లో ఉంది కానీ షీ ఈస్ నాట్ హియర్ అని. యూజువల్లీ స్వామివారొస్తే అందరూ వెళ్తారు కదా! ఐ డోంట్ నో ఫర్ వాట్ ఏమైందో నాకు గుర్తులేదు. బట్ ఐ కుడెంట్ గో. సో దెన్ వెన్ హి కేమ్ టు నో డిఫరెంట్ పీపుల్ త్రూగా ఇలా అయితుంది అన్నాక తను చాలా హి వాస్ వెరీ హ్యాపీ. అండ్ పర్సనల్‌గా కూడా నన్ను చాలా ప్రేమగా అంటే అఫెక్షనేట్‌గా మాట్లాడతారనమాట. హి ఎన్‌క్వైర్డ్ ఏంటమ్మా నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నువ్వు ఏం చదువుకున్నావు? ఇవన్నీ మాట్లాడి అండ్ దెన్ యాస్ ఐ టోల్డ్ యూ హి వాస్ వెరీ హ్యాపీ వెన్ ఐ డెడికేటెడ్ హిస్ బుక్ ఆల్సో. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బ్లెస్ చేశారు. మ్యామ్ ఇప్పటి వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్‌కి నేర్పించారు మ్యామ్ వేదిక్ మ్యాథ్స్? ఇట్స్ క్లోజ్ టు 3000 అమ్మా. వేదిక్ మ్యాథమెటిక్స్ కాకుండా నేను డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా పైథాన్ అలాంటివి కూడా నేర్పిస్తాను. సో బేసిక్‌గా ఇట్స్ ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 3000. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను నేర్పించిందంతా వేదిక్ మ్యాథమెటిక్సే. లైక్ సో యాహ్! క్లోజ్ టు 3000 కిడ్స్. అంటే చిన్న కిడ్స్ అండ్ అడల్ట్స్. ఓకే. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అవునమ్మా. నా బేసిక్ రిక్వైర్మెంట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే దే షుడ్ అట్‌లీస్ట్ నో మల్టిప్లికేషన్. హ్మ్. మల్టిప్లికేషన్ వస్తే వాళ్ళకి ఆ సూత్రాలు కానీ, అవన్నీ గాని అర్థమవుతుంది. సో, బేసిక్ రిక్వైర్మెంట్ మల్టిప్లికేషన్ అండ్ యూజువల్లీ ఐ రికమెండ్ 9-10 ఇయర్స్ ఓల్డ్ నుంచి స్టార్ట్ అయితారు నా స్టూడెంట్స్. ఓకే. అండ్ ఫార్చునేట్‌గా ఐ హాడ్ రిటైర్డ్ ఇంజినియర్స్, హుహు. డాక్టర్స్ అండ్ ఆల్సో యూఐసీ లో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్ గూడా రిటైర్డ్ పీపుల్ దే ఆల్ కమ్ అండ్ అటెండ్ మై క్లాసెస్. సో, ఐ హావ్ 10 to maybe I can say 75, 76 years ఏజ్ గ్యాప్ గ్రూప్ ఉన్నోళ్ళంతా మా స్టూడెంట్స్. యాహ్! వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అవునమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ ఆధునిక కాలంలో ఎట్లా యూజ్ చేస్తున్నారు మ్యామ్ ఈ వేదిక్ మ్యాథ్స్‌ని? యాహ్! టు బిగిన్ విత్ మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వేదిక్ మ్యాథమెటిక్స్ చాలా బాగా సూట్ అవుతుందమ్మా. సో, అవును. లెట్ ఇట్ బి మన బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఏటీ కానీ, జీఆర్ఈ, టోఫెల్ ఇలాంటివి డిఫరెంట్ ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హ్మ్. వేదిక్ మ్యాథమెటిక్స్ బికాజ్ ఇట్స్ వెరీ ఫాస్ట్ అండ్ వెరీ అక్యురేట్. సో, ఓకే. మీరు ఆ టైమ్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని యూ కెన్ స్పెండ్ దట్ వాట్ ఎవర్ టైమ్ హ్మ్. వేరే క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి మీకు యూ కెన్ యూజ్ దట్. సో, ఫస్ట్‌లీ ఐ వుడ్ రికమెండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అదే గాకుండా మనకు ఎలక్ట్రానిక్స్‌లో యూజ్ చేస్తున్నారు. నా బ్యాక్‌గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. సో, ఇప్పటికి వరకు కూడా దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రిసర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఎందుకంటే రెగ్యులర్ ఒక చిప్ గాని, మన కంప్యూటర్‌లో ఏఎల్యూ ఉంటుంది. అరిథమెటిక్ లాజికల్ యూనిట్ విచ్ డస్ ఆల్ ద మ్యాథమెటిక్స్ ఫర్ అస్. సో, అది మనం రెగ్యులర్‌గా చేసిన ఫర్ ఎగ్జాంపుల్ 2+5 అనుకుందాం. హ్మ్. అది అడిషన్ ప్రాబ్లమ్ కంప్యూటర్‌లో మనం ఫీడ్ చేసాం. నంబర్స్ మనం ఇన్‌పుట్ చేసాం. హ్మ్. సో, అవుట్‌పుట్ వస్తుంది 7 అని వస్తుంది. అవును. సో, అది రెగ్యులర్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి వేదిక్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి కంపేర్ చేస్తే వేదిక్ మ్యాథమెటిక్స్ వాస్ మచ్ ఫాస్టర్. ఆల్‌మోస్ట్ 18 టైమ్స్ ఫాస్టర్ దెన్ ద రెగ్యులర్ మ్యాథమెటిక్స్. సో, అలా అని మనకిప్పుడు ఈ డిజిటల్ ఏజ్‌లో వి ఆర్ యూజింగ్ ఆల్ ఫాస్ట్‌గా అన్ని అని యూ నో టైం కూడా చాలా ఎవ్రీథింగ్. సేవ్ అవుతుంది. సో, అలా అని దే ఆర్ డూయింగ్ రిసర్చ్. ఇంకా ఫుల్‌గా ఇంప్లిమెంటేషన్ కాలే కానీ దాంట్లో కూడా చాలా చాలా సర్క్యూట్స్ ఉంటాయి. దానికి అవన్నీ యూజ్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ రిసర్చ్. సో, అది కాకుండా మన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా దే ఆర్ యూజింగ్ ఇట్. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్‌గా అంతా మ్యాథమెటిక్సే. అవును. ఆల్గోరిథమ్స్ అండ్ ఆల్ థట్. సిమిలర్‌లీ రోబోటిక్స్‌లో కూడా. రోబోటిక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఎ రోబోట్ టు పిక్ సంథింగ్. ఏదైనా వస్తువు టేబుల్ మీద ఉంది. జస్ట్ సపోజ్. పిక్ చేయాలంటే దానికి యాంగిల్స్ కావాలి. దానికి ఫాస్ట్ టైమ్ అవన్నీ ఉండాలి. సో, ఇవన్నీ గూడా మనకు వేదిక్ మ్యాథమెటిక్స్‌లో యూజింగ్ వేదిక్ మ్యాథమెటిక్స్ యూ కెన్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్ వెరీ ఫాస్ట్. ఓకే. అదే కాకుండా మనకు నాసాలో నాసా ఎప్పటినుంచో మనకు వేదాస్ అన్న, సాంస్క్రిట్ అన్న ఇవన్నీ దే వర్ ఆల్‌వేస్ ఇంట్రెస్టెడ్. ఈవెన్ టిల్ డే వాళ్ళన్నీ ఆహ్, ద వాళ్ళు ఏ ఎక్స్‌పెరిమెంట్ చేసినా కానీ వాళ్ళకు క్రాస్ రిఫరెన్స్ ఆర్ రిఫరెన్స్ లాగా వేదాస్‌ని యూజ్ చేసుకుంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ దే కండక్టెడ్ ఎక్స్‌పెరిమెంట్. ఎర్త్‌కి ఇంకా సన్‌కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? దే ఫౌండ్ ఔట్ సమ్ వాల్యూ. హ్మ్. వాళ్ళు అది కరెక్టా రాంగా అని చూసుకోవాలంటే దే విల్ గో టు వేదాస్. వేదాస్‌లో చెక్ చేసుకుంటే అది అబ్సల్యూట్‌లీ కరెక్ట్ వాల్యూ ఉంటుంది. హ్మ్. సిమిలర్‌లీ వాల్యూ ఆఫ్ పై. సిమిలర్‌లీ స్పీడ్ ఆఫ్ లైట్. బర్త్ ఆఫ్ ఎ స్టార్. ఇలాంటివన్నీ ఏవి చూసుకున్నా గాని వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత అవన్నీ ఆల్రెడీ వేదాస్‌లో వాల్యూస్ ఉన్నాయి. సో, వాళ్ళకొక రిఫరెన్స్ మాన్యువల్ అనుకోండి వేదాస్ బేసికల్లీ. డాక్టర్ రిక్ బ్రిక్స్ అనే సైంటిస్ట్ అన్నమాట. నాసా సైంటిస్ట్. ఆయన టీమ్ దే హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రిసర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ సాంస్క్రిట్. ఇన్‌ఫాక్ట్ ఈ డాక్టర్ రిక్ బ్రిక్స్ అనే అతను సాంస్క్రిట్ విల్ బి ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గూడా 80స్, 90స్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో హి సెడ్ సాంస్క్రిట్ అందరూ నేర్చుకోండి.
ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తను రికమెండ్ చేశారనమాట. ఓకే. సో, మన అదే కాకుండా మన ఇస్రో వాళ్ళు హ్మ్. చంద్రయాన్-2 లాంచ్ అప్పుడు గూడా ఆహ్, వాళ్ళు శంకరాచార్య ఆఫ్ పూరి, నిశ్చలానంద స్వామి వారిని దే రీచ్ ఔట్. సో, ఆయనిచ్చిన కొన్ని ఫార్ములాస్, వేదిక్ ఫార్ములాస్ వల్లనే దే వర్ ఏబుల్ టు సక్సెస్‌ఫుల్లీ లాంచ్ చంద్రయాన్-2. సో, ఓకే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో మోడర్న్ అప్లికేషన్స్ అన్నమాట. దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ఇంకా చాలా ఉన్నాయి. ఐ జస్ట్ గేవ్ యూ ఫ్యూ ఆఫ్ దెమ్. యాహ్! చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వేదిక మ్యాథ్స్. అవునమ్మా. అవును. అవును. కరెక్టే. యాహ్! అండ్ ఆల్సో అదొక ఓషన్ లాగా అనిపిస్తుంది సబ్జెక్ట్ మీరు చెప్తూ ఉంటే కూడా. ఇంకా యాహ్! నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని. చాలా ఉంది. అండ్ చాలా రిసర్చ్ చేయాలి యాక్చువల్‌గా. బికాజ్ పీపుల్ నీడ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ఇనిషియేటివ్ అండ్ డూ ఎ లాట్ ఆఫ్ రిసర్చ్. దానివల్ల ఇంత మంచి నాలెడ్జ్ ఉత్తగా వేస్ట్ అయిపోతుంది కదమ్మా! అవునవును. యాహ్! తెలుసుకోవాల్సిన అవసరం గూడా చాలా ఉంది. అసలు వేదిక డెఫినైట్‌లీ. మ్యాథ్స్ గురించి ఇంకా అందరూ యాహ్! షూర్. చిన్నప్పుడు. అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్‌కి వేదిక్ మ్యాథ్స్‌కి పిల్లలకి నేర్పించాలి అనంటే పేరెంట్స్‌కి ఏం చెప్తారు? అంటే ఎందుకు నేర్పించాలి అని అన్నప్పుడు? జనరల్‌గా నేను అట్లా ఎవరిని ఫోర్స్ చేయను. పోస్ట్ ఫస్ట్ చేయరు. అంటే ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్. యాహ్! ఇంపార్టెన్స్ ఉన్నాయి గదా! సో మీ యాహ్! పిల్లలకి నేర్పించండి అని చెప్పడానికి. ఐ హావ్ టు సే థట్ దెన్ డెఫినైట్‌లీ ఐ వుడ్ రికమెండ్ ఫస్ట్ అది మన వేదాస్‌లో ఉంది. ఇట్స్ ఓకే. మన ఇండియన్స్ అయ్యుండి వి షుడ్ లెర్న్ ఇట్ అని దట్స్ ద ఫస్ట్ రీజన్ ఐ వుడ్ సే. బికాజ్ ఇక్కడ ఎప్పుడు పాపులర్ అయింది వేదిక్ మ్యాథమెటిక్స్ లేట్ 90స్. అది ఓహ్! ఎందువల్ల అయింది? ఆహ్, యూఎస్ నుంచి, యూకే నుంచి కొంతమంది ఇండియాకొచ్చి దే కేమ్ టు నో అబౌట్ వేదిక్ మ్యాథమెటిక్స్. దే కేమ్ అండ్ దే లెర్న్డ్. హ్మ్. అప్పుడు అరే! వీళ్ళెవరో బయటికెళ్ళొచ్చి మన వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నారని అప్పుడు ఇండియన్స్ స్టార్టెడ్ షోయింగ్ ఇంట్రెస్ట్. అప్పటిదాకా అసలకి దే డిడ్న్ట్ నో వాట్ వేదిక్ మ్యాథమెటిక్స్ వాస్. ఓకే. బయట వాళ్ళు చెప్తే మనం నేర్చుకోవడం కాదు. మనం వేరేళ్ళకి చెప్పాలి గదా! సో, ఫస్ట్ బీయింగ్ అన్ ఇండియన్, బీయింగ్ అ హిందూ, యూ షుడ్ లెర్న్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ. దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్. వేదిక్ మ్యాథమెటిక్స్ వల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లెఫ్ట్, రైట్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవుతుంది. మెమరీ పెరుగుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కాగ్నిటివ్ స్కిల్స్, అనలిటిక్ స్కిల్స్ ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకు మ్యాథమెటిక్స్ మీద ఉన్న భయం పోయి దే విల్ బి ఏబుల్ టు కాన్ఫిడెంట్‌లీ నేను ఎంతమందిని అలా చూసాను నేను. హ్మ్. ఇన్ ఇయర్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ కిడ్స్ హూ వర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. మ్యాథ్స్ అంటే భయపడే పిల్లలు కూడా దే కేమ్ బ్యాక్ సేయింగ్, "ఓహ్! దిస్ ఈస్ వెరీ నైస్" అండ్ దే స్టార్టెడ్ ఎక్సెల్లింగ్. హ్మ్. అండ్ దే వాంటెడ్ టు లెర్న్ మోర్ ఆఫ్ ఇట్. ఆంటీ నెక్స్ట్ ఏం నేర్పిస్తున్నారు? ఏంటి ఏం నేర్పిస్తున్నారని వచ్చి అడిగిన వాళ్ళే ఉన్నారు అలా. ఓకే. మీకు మొత్తం అంటే ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్పించేటప్పుడు ఏదైనా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ మూమెంట్స్ అలా ఉన్నాయా మ్యామ్? మీ కెరియర్‌లో? యాహ్! యాహ్! ఒకటి నేను ఆ ప్రొఫెసర్ గురించి నేను చెప్పాను. రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. యూనివర్సిటీ ఆఫ్ షికాగో కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆమె వచ్చి నాకు చెప్పారు. నేను చాలా బుక్స్ చదువుకున్నా అమ్మా వేదిక్ మ్యాథమెటిక్స్ నుంచి. షీస్ అ బ్రాహ్మణ్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఓకే. హ్మ్. సో, నాకు కొంచెం ఐడియా ఉంది. కానీ నాకెప్పుడు అర్థం కాలేదు. నీ క్లాస్ అటెండ్ అయినాక నేను ఐ వాస్ ఏబుల్ టు యూ నో చాలా ఈజీగా అర్థమైంది నాకు అని తను అప్రిషియేట్ చేసింది. ఇంకోటి నాకు డైరెక్ట్‌గా రిలేషన్ లేకపోయినా అంటే నా మెటీరియల్ సమ్‌హౌ ఫీల్డ్ అవార్డ్ విన్నర్ మంజుల్ భార్గవ్ అని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, మ్యాథ్ ప్రొఫెసర్. ఓకే. ఆయన ఐ డోంట్ నో హౌ ఇట్ రీచ్డ్ హిమ్. ఆయన దగ్గరికి నా మెటీరియల్ అంతా వెళ్ళి ఆయన చూసి ఆయన ఒక నోట్ పంపించారంట. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ మెటీరియల్. ఆయన వాళ్ళ తాతగారు నేర్పించారంట అతనికి మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్. సో ఓకే. సమ్‌హౌ హి ఐ డోంట్ నో హౌ ఇట్ రీచ్డ్ హిమ్. బట్ he sent a note saying that this is very good. ఈ మెటీరియల్ చాలా బాగుంది అని ఆయన అప్రిషియేట్ చేశారు. దట్ ఈస్ అనదర్ మూమెంట్. అండ్ దెన్ మెనీ కిడ్స్ many kids who were scared of mathematics, they came back saying that we like mathematics, we love mathematics. So that is one of the beautiful thing because పిల్లలందరూ భయపడే వాళ్ళు they started loving it. ఓకే. ఓకే. That is another beautiful experience which I have. సో, భయం పోయి ఇష్టంగా నేర్చుకుంటున్నారనమాట. నిజంగా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా నేర్పియండండి. ఇంకేమైనా వేరే సూత్రం నేర్పించండి. ఇలా ఉండేదన్నమాట. సో యాహ్! అయితే ఇప్పుడు ఆ ఈ వేదిక్ మ్యాథ్స్‌లో నేర్చుకున్న తర్వాత కెరియర్ ఎలా ఉంటుంది మ్యామ్? కెరియర్ అంటే యూ కెన్ అప్లై. యాస్ ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. డే టు డే అప్లికేషన్స్ ఉన్నాయి. మనం సింపుల్‌గా ఇప్పుడు మనకు ఒక సింపుల్ షాప్‌కెళ్ళాము డబ్బులివ్వాలి. మైండ్‌లో కాలిక్యులేట్ ఇవాళ ఐఫోన్‌లో చూసుకొని యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్‌లో వి ఆర్ యూజింగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఆర్టిఫిషియల్ గాని, ఇంటెలిజెన్స్ కానీ ఇలా. సో యూ కెన్ దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్. ఇట్స్ అప్ టు యూ. ఏ ఫీల్డ్ ఎంచుకుంటారు. ఇప్పుడు మనకు ఫిజిక్స్‌లో మ్యాథమెటిక్స్ ఉంది. హ్మ్. కెమిస్ట్రీలో యూ హావ్ మ్యాథమెటిక్స్. సో ఏ ఫీల్డ్ తీసుకున్నా గాని మనకు యూ కెన్ అప్లై ఇట్ బేసికల్లీ. యాహ్! సో, ఓకే.
అంటే ఇప్పుడు ఈ వేదిక్ మ్యాథ్స్‌కి సంబంధించి నార్మల్ మ్యాథ్స్‌కి రిలేట్ చేయొచ్చా అసలు? ఆల్‌మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వి కెన్ సాల్వ్ అమ్మా. కాకపోతే దీని మెథడ్ వేరు, దాని మెథడ్ వేరు. మ వ వ రెగ్యులర్‌గా మనం చేసే మ్యాథమెటిక్స్‌కి కంపేర్ చేస్తే ద టెక్నిక్స్ విచ్ వి యూజ్డ్, ద సూత్రాస్ విచ్ వి యూజ్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద మ్యాథమెటిక్స్ విచ్ వి యూజ్ ఇన్ ద కన్వెన్షనల్ మెథడ్. అంతే తప్పితే ప్రాబ్లమ్ టోటల్‌గా డిఫరెంట్ అలా ఉండదు. ఇంకోటేంటంటే వి కెన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ బికాజ్ ఈ సూత్రాస్ కొన్ని కొన్ని నాట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ మనకు ఇప్పుడు ఐ టోల్డ్ యూ లైక్ అరిథమెటిక్ నుంచి ఆల్ ది వే అప్ టు కాలిక్యులస్ ఇట్ కవర్స్ అని చెప్పాను. కాకపోతే ఇన్ డెప్త్ కొన్ని కొన్ని మ్యాథమెటిక్స్ కొన్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీలో ఇన్ డెప్త్‌గా పోదు. ఓకే. ఆల్ ది మేజర్ థింగ్స్ ఆర్ కవర్డ్. ఆల్ ద మేజర్ mathematics has covered. సో అలాంటప్పుడు వి కెన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ద రెగ్యులర్ మ్యాథమెటిక్స్ యాస్ వెల్ యాస్ వేదిక్ మ్యాథమెటిక్స్ కాంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈవెన్ బెటర్. ఓకే. అంటే మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా మ్యామ్? వేదిక్ మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఉన్నవాళ్ళు ఇంకా? అంటే స్టూడెంట్సా అమ్మా? స్టూడెంట్స్. యాహ్! స్టూడెంట్స్ కొంతమంది ఇప్పుడంతా వాళ్ళు కాలేజ్‌లోకెళ్ళిపోయారు. కా వెన్ వాళ్ళంతా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కొంతమంది కనపడతారు. సో, వాళ్ళు దాంట్లో ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలు దే వర్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్. సో, వాళ్ళు రెగ్యులర్ మ్యాథమెటిక్స్ నేర్పించమని ఆంటీ దగ్గరే నేను నేర్చుకుంటానని వాళ్ళు గూడా వచ్చేవాళ్ళనమాట అలా. ఓకే. సో, యాహ్! ఫ్యూ కిడ్స్ ఆర్ దేర్ హూ ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ మ్యాథ్స్‌కైతే సిలబస్ ఉంటుంది బేసిక్‌గా. సిలబస్, ఫార్ములాస్ అందరికీ అర్థమయ్యేలాగా. ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్‌కొచ్చేసరికి దాంట్లో కూడా సిలబస్ ఉంటుందా మ్యామ్? సిలబస్ నేనే క్యూరేట్ చేశానమ్మా. అంటే విత్ వాటెవర్ నాలెడ్జ్ ఐ హావ్ కొంచెం నాలెడ్జ్‌తోని ఫస్ట్ 4 లెవెల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోర్స్ లాగా డెవలప్ చేశాను. సో, ఫస్ట్ లెవెల్‌లో కొన్ని అరిథమెటిక్స్, సెకండ్ లెవెల్‌లో ఇంకొకటి ఆల్జీబ్రా అలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్‌కి మ్యాథమెటిక్స్ అంటే మొత్తం కవర్ అయ్యేలాగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా కమ్ అప్ విత్ ద కరిక్యులమ్. అంటే ఈ సిలబస్‌ని పర్టిక్యులర్‌గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఐ మీన్ కాలేజ్, యూనివర్సిటీస్ గాని అట్లా. ఇప్పటి వరకైతే నేను ఎక్కడెక్కడ క్లాసెస్ తీసుకుంటున్నానో అక్కడే యూజ్ చేస్తున్నానమ్మా. వి హావ్ ప్లాన్స్. వి నీడ్ లిటిల్ సపోర్ట్ అంటే టు రీచ్ ఔట్ టు డిఫరెంట్ పీపుల్. సో, డెఫినిట్‌గా వి వాంట్ టు స్ప్రెడ్ ఇట్ ఇంకా ఇంకా చాలా మంది నేర్చుకోవాలి. బికాజ్ ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఐయామ్ బ్లెస్డ్ టు లెర్న్ వేదిక్ మ్యాథమెటిక్స్. అండ్ ఎంతమందికైతే అంతమందికి ఇది దే షుడ్ లెర్న్ ఇట్. మీకు ఓకే. తెలియాలి. ఇప్పుడు మనము రెగ్యులర్ మ్యాథమెటిక్స్ ఎలా నేర్చుకుంటున్నామో, అలానే వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా ఎవ్రీబడీ షుడ్ లెర్న్ ఇట్. ఇట్స్ లైక్ స్కూల్‌లో కూడా ఒక కరిక్యులమ్ లాగా ఐ హర్డ్ నార్త్ ఇండియాలో గుజరాత్ అలాంటి కొన్ని ప్లేసెస్‌లో దే హావ్ ఇంక్లూడెడ్ దిస్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇన్ దేర్ స్కూల్ కరిక్యులమ్. సో, అలానే మన ఏపీలో గాని, తెలంగాణలో గాని దే షుడ్ ఇంట్రొడ్యూస్ వేదిక్ మ్యాథమెటిక్స్. అండ్ ఈ ద అప్‌కమింగ్ బుక్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు రైట్ అది స్కూల్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలని ఒక థాట్ ఉంది. మాకు తెలిసిన కొంత పరిచయస్తులు హి హాస్ ఎ ప్లాన్ దట్ హి వాంట్స్ టు ఇంట్రొడ్యూస్ దట్ బుక్ టు లోకల్ స్కూల్స్ ఇన్ ఇండియా. సో, ఇఫ్ దట్ ఈస్ దేర్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ థింగ్ యాక్చువల్‌గా మెల్లమెల్లగా అందరికి దే విల్ హావ్ అన్ ఆపర్చునిటీ టు అండర్‌స్టాండ్ వాట్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఇస్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. సో, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే చిన్న పిల్లలు కదా! వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉంటుందా? లేదమ్మా చిన్న పిల్లలకి ఐ డోంట్ రికమెండ్ వాళ్ళకి అర్థం కాదు. హ్మ్. ఆహ్, అదొక్కసారి ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు అండర్‌స్టాండ్. సో, కానీ నేను ఐ వోంట్ రికమెండ్ టిల్ 8, 9 ఇయర్స్ ఉంటే డెఫినిట్‌గా ఐ వుడెంట్ రికమెండ్. అదే. వాళ్ళకి బేసిక్ మల్టిప్లికేషన్ ఒక్కటొస్తే దెన్ వి కెన్ ప్రొసీడ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్ కేటాయించినందుకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. ఇది ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.